ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెండోసారి నిరసన చేపట్టినటువంటి ఈ సీజేపీ అభిజిత్, కానీ ఇందులో స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారు అని ఢిల్లీ పోలీసులు 6గురిని ఫేస్ ఐడెంటిఫై చేసి 6గురిని అరెస్ట్ చేసినట్టు మన సమాచారం. ఒక్కసారి మీరు ఆలోచన చేయరి. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమం పోయి టెర్రరిస్టుల ఉద్యమం దాకా వచ్చింది. ఈ స్లీపర్ సెల్స్ అంటే ఎవరో కాదు, మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే పెరిగిన వాళ్లకు మన మతం ఇట్లా మన మతం అట్లా అని చెప్పేసి వాళ్ళ మైండ్లో అంటే వాళ్ళకు జరిగినటువంటి కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యల వలనో లేకపోతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి వాళ్ళు స్లీపర్ సెల్స్గా మారుతారు. స్లీపర్ సెల్స్ అంటే ఏంది, ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతూ ఉందో ఏం కథనో అవి పాకిస్తాన్ ముఠాకు చేరవేయడానికి ఏదైతే ఐఎస్ఐ ఉగ్రవాద సమస్య ఉందో దానికి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ని కూలగొట్టాలంటే ఈ ఐఎస్ఐ అంటే ఉగ్రవాదుల సంస్థలు ఏం చేస్తాయంటే ఈ స్లీపర్ సెల్స్ కుటుంబాలకు కొంత ఆఫర్ ఇస్తాయి. మీరు ఆత్మాహుతి దాడు అటువంటిది మనం చేసుకోండి, మీ కుటుంబాలకు 20 లక్షలు 30 లక్షలు ఇట్లా ఇస్తామని అంటే అప్పుడు మా కుటుంబం హ్యాపీగా బతుకుతుంది కానీ వాళ్ళు చేసుకుంటారు. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద కుట్ర జరిగింది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమం కాదు అని ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నట్టు ఇది విద్యార్థుల ఉద్యమం కాదు, ఇది స్లీపర్ సెల్స్ ఉగ్రవాదుల కుట్ర అనేది ఢిల్లీ పోలీసులు బట్టబయలు చేసిండ్రు.